హాయ్ ఫ్రెండ్స్, మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. టైలరింగ్లో మెయిన్ పార్ట్ అనేది ఉక్సులు కాజాలు, అంటే జాయింట్ దగ్గర వేసేది ఉక్సులు కాజాలు. ఇది కాజా పట్టి, ఇది ఉక్సులు పట్టి. ఇప్పుడు కాజా పట్టికి ఉక్సులు పట్టికి పెడితే సమానంగా ఉండాలి, సరిపోవాలి. అప్పుడు ఫస్ట్ కాజా పట్టి వేసుకోవాలి. కాజాలు వేసుకుంటున్నాను చూడండి. కాజాలు అనేటివి ఏంటంటే నాలుగు పేట, అంటే 4 పొర తీసుకొని దారం సూదికి ఎక్కించుకుంటే 8 వస్తాయి అన్నమాట. అంటే 8 దారాలు కలిపితే అది కొద్దిగా లావుగా వస్తుంది, అది ఫిట్గా పడుతుంది అన్నమాట ఉక్సుని. ఆ పక్క ఈ పక్క వేసుకున్న తర్వాత మధ్యలోకి పోల్ చేస్తే అక్కడ మార్క్ వేసుకోవాలి. అంటే మధ్యలో కూడా కాజా రావాలి, దానికి మళ్ళీ మధ్యలోకి అంటే 5 రావాలి. మొత్తం కలిపి కాజా పట్టీకి 5 ఉక్సులు రావాలి. కొంతమంది కాలర్ నెక్ పెట్టుకున్నప్పుడు దానికి ఉక్సులు పట్టి ఎక్కువ వస్తుంది, దానికి ఒక 7, 6 వేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా జాకెట్ అయితే ఖచ్చితంగా 5, ఎవరికైనా సరే 5 పడతాయి. ఇప్పుడు వెనక్కి తిప్పి 3 వేసేయాలి. 3 అంటే సూదిని గుచ్చి 3 సార్లు సూదికి దారాన్ని తిప్పితే సూదిని పైకి లాగితే ముడిపడిపోతుంది. ఇప్పుడు కాజా పట్టి దగ్గర నుంచి కింద సైడు షేప్ పట్టి వస్తుంది కదా, కింద సైడు 1 ఇంచు పెట్టుకుంటే అంటే అడ్జస్ట్మెంట్ అనమాట. అంటే కొద్దిగా లూజ్ అయినా బిర్ర అయినా దాంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాజాలు అయిపోయాయి. ఇప్పుడు ఊక్సులు చూద్దాము. ఊక్సులు ఏంటంటే కాజా ఎక్కడ ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఉక్సుకి కాజాకి సరిపోవాలన్నమాట, అంటే హెచ్చు తగ్గులు రాకుండా. అందుకని అక్కడ మార్క్ చేసుకుంటే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎలా కుట్టాలో చూద్దాము. ఉక్స్ దాని మీద పెట్టేసి మనము ఒక సైడ్ పట్టుకొని ఇంకో దాంట్లో నుంచి ఫస్ట్ థ్రెడ్ని నింపేసేయాలి. హుక్స్కి కుంకి ఉంది కదా, దానికి రౌండ్గా వేసుకుంటూ వేసేయాలి. మొత్తం అటు సైడు ఇటు సైడు మొత్తం నింపేసిన తర్వాత హుక్స్లో మెయిన్ పార్ట్ ఏంటంటే ఇవి 2 కుట్టేసుకున్న తర్వాత మధ్యలో అంటే హుక్స్ యువతలకి వచ్చేసేయకుండా, అంటే లేసి ముందుకి పడిపోకుండా మధ్యలో ఒక కాటా వేయాలన్నమాట. అది ఇప్పుడు మీకు చూపిస్తాను.
ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ఇది ఇక్కడి నుంచి అట్లా లాగి మళ్ళీ ఉక్స్ లోపల కొంకి లోపల నుంచి ఇటు సైడ్కి వచ్చి ఇటు నుంచి ఒక కాటా వేసుకోవాలి పైకి. వేసుకున్న తర్వాత దాన్ని గట్టిగా లాగేస్తే అది టైట్గా పడిపోద్ది అనమాట. ఇదే ఆ పక్క నుంచి ఈ పక్కకి 2 సార్లు వేసుకుంటే మనకి ఇక్కడ గాలంలాగా పడిపోద్ది. దాంట్లో నుంచి సూది పెట్టి పైకి లాగామంటే అది ఇంక కదలదన్నమాట. అంటే ముందుకి రాదు. అది ఉక్స్కి కాజాకి జాయింట్ వేసినా కూడా అది రాదు, గట్టిగా అట్లాగే ఉండిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చూసారా, గట్టిగా అట్లాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ముడి వేసేసుకోవాలి. నేను చెప్పాను కదా ఇందాక ముడి ఎలా వేసుకోవాలని. సూది పెట్టి దానికి సూదికి 3 సార్లు తిప్పామంటే, 2 సార్లు తిప్పినా టైట్గా పడదండి ముడి. 3 సార్లు తిప్పితే ఎక్కువ అంటే టైట్గా అట్లాగే ఉండిపోతుంది. మనం కట్ చేసినా కూడా రివర్స్ రాదనమాట ముడి. ఇప్పుడు ఈ ఉక్స్లన్నీ దానికి జాయిన్ చేసేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఉక్సులకి కాజా పట్టీకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం నడుముకి చేతికుట్లు వేస్తాం కదా, నడుముకి ఏంటంటే చేతికుట్లు వేస్తేనే అది టైట్గా పడుతుందండి ఒంటికి. అందుకని చేతికుట్లు ఎక్కువ వేస్తాము. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎలా వేయాలో చూద్దాము. దీన్ని 2 వేళ్ళ మధ్యలో పట్టుకొని ఒక్క పేట వేసుకుంటే చాలండి దారము. 2 వేళ్ళ మధ్యలో పెట్టుకొని దాన్ని గట్టిగా టైట్గా పెట్టుకొని కొద్దిగా అట్లాగా లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తే చాలు. అంటే ఎక్కువ వచ్చినా కూడా థ్రెడ్ ఎక్కువ కనిపిస్తూ బాగోదు. ఒక్క రొమ్మంత అంటే మన మిషన్ కుట్టు కంటే ఇంకా తక్కువగా ఉండాలి. అసలు కనిపిస్తుంది కదా, లేదు అసలు కనిపించట్లేదు, అట్లాగే వచ్చేయాలి. మెయిన్ పార్ట్ ఈ చేతికుట్లేనండి. ఈ చేతికుట్లు బాగా నేర్చుకున్నామంటే చాలు. నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్ చెప్తానండి, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది, మెజర్మెంట్స్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేతికుట్లు ఏంటంటే దగ్గరగా వేసుకుంటేనే ఎక్కువ రోజులు వస్తాయండి. కానీ ఇప్పుడు ఎవరు చేతికుట్లు వేసుకోవట్లేదు. అంటే తొందరగా తెగిపోతున్నాయి, ఊడిపోతున్నాయి అని అంటున్నారు. మిషన్తోనే వేసుకుంటున్నారు. కానీ కొద్దిగా పెద్దవారు ఉంటారు కదా, వాళ్ళు మిషన్ కుట్టు ఏంటంటే ఎక్కువగా వాడరు, చేతికుట్లే ఎక్కువ వాడతారు. మనకి చేతికుట్లు కూడా నేర్చుకోవాలి. ఇలా వేసేసి లాస్ట్లో అంతే, అది కూడా అలాగేనండి. అంటే ఇది కొద్దిగా ఒక్క పేటే దారం తీసుకుంటాం కాబట్టి 3 సార్లు తిప్పితే సరిపోదు. ఒక 4-5 సార్లు తిప్పితే, అంటే ముడి పెద్దదిగా లావుగా పడాలంటే ఒక 4-5 సార్లు తిప్పాలి. అంతేనండి. బ్లౌజ్లో స్టిచ్చింగ్ మిషన్తో పని లేకుండా చేతికుట్లు వేసేది ఏంటంటే ఈడ వరకేను. అంటే ఉక్సులు కాజాలు నడుము పీస్కి హెమ్మింగ్ అంటే చేతికుట్లు వేసేస్తే అంతే, అక్కడ వరకేనండి. మొత్తం రెడీ అయిపోయింది బ్లౌజు. ఇలా వస్తుంది లాస్ట్లో మొత్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.